నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలను కాలేజీ యాజమాన్యం అత్యంత వైభవంగా నిర్వహించింది. కాలేజీ కరెస్పాండెంట్ చింతం రవీంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో జూనియర్, సీనియర్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సినిమా పాటలకు విద్యార్థులు వేసిన వెరైటీ స్టెప్పులు, డాన్సులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చెన్నై అపోలో క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వి శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా షీల్డులను అందజేశారు. అలాగే కాలేజీలో నిర్వహించిన క్రీడా పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వి శంకర్, కాలేజీ కరెస్పాండెంట్ చింతం రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీ విద్యార్థులు అటు చదువుల్లోనూ ఇటు క్రీడల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. పరీక్షల్లో ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ కాలేజీకి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తున్నారని అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యాజమాన్యం మరియు అతిథులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. లైఫ్లో చాలా హర్డిల్స్ వస్తాయి, ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. దాన్ని మనము ఓవర్కమ్ చేసుకోవాలి. ఎలా చేయాలంటే ఆర్డినరీ థింగ్స్, వీఆర్ ఆల్ ఆర్డినరీ పీపుల్, కానీ మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అది ఎక్స్ట్రాడినరీ అవ్వడానికి ఒక 4-5 క్యారెక్టర్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ థింగ్ ఏంటి? ఆర్డినరీ పీపుల్ టు బికమ్ ఎక్స్ట్రాడినరీ. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే లేజర్ షార్ప్ ఫోకస్. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు హ్యావ్. ఇప్పుడు ఇంట్లో అందరూ డాక్టర్స్ అవ్వాలి అని చేయగలుగుతారు. ఓకే, ఇంతమంది డాక్టర్స్ అవ్వాలి అంటే ఓకే, ఈ చిన్న రూమ్లో 600 స్టూడెంట్స్కి అందులో 500 మంది డాక్టర్స్ అంటే అక్కడ ఉంది 30,000 సీట్లు. ఎవ్రీ వన్ ఈజ్ ఫోకస్. నాకు ఇవాళ నీట్ ఎగ్జామ్ 22.6 lakhs కిడ్స్ రాస్తున్నారు. మా సన్ రాసినప్పుడు 21 lakhs రాశారు 2023లో. సో మనకి ఒక డిటర్మినేషన్ ఉండాలి లైఫ్లో. ఇది నేను చెయ్యాలి, నేను డాక్టర్ అవ్వాలి. ఆ డివియేషన్ ఎక్కడ కాకూడదు. సరే, వన్స్ యూ సెట్ యువర్ గోల్, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ కంపల్సరీ లేకపోతే మనకి యూ కాంట్ డూ ఎక్స్ట్రాడినరీ, యూ కాంట్ డూ ఎనీ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. మన గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఏం చేసినా కూడా డిసిప్లిన్ చేయాలి. అంటే పొద్దున్న 6:30కి లేచి వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చినట్లు సార్ వాళ్ళు అది కరెక్ట్గా మీరు ఫాలో అవుతే ఐఎమ్ షూర్ యూ విల్ బి కాలేజెస్ చైర్మన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. వితౌట్ మీడియా ఈరోజు ఆర్ఎన్ఆర్ కాలేజీ ఈ స్థాయిలో లేదు. ఈరోజు ఆర్ఎన్ఆర్ కాలేజీ ఒక 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ చేశాము. ముందు వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సైడ్ వెళ్ళాలనేది ఆలోచన అనమాట. నేను అమెరికా నుంచి ఇక్కడ వచ్చింది కూడా మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఆర్ఎన్ఆర్ అనేది యూనివర్సిటీ చేసుకోవాలని చెప్పేసి. సో అదే పాత్రలో వెళ్తున్నాము. ఇప్పుడైతే కనుక ఈ సెలబ్రేషన్స్ అయితే కనుక మాకు రిజల్ట్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఇంటర్మీడియట్ రిజల్ట్ కానీ, జేఈ రిజల్ట్ కానీ, ఈవెన్ నీట్ కూడా ఈరోజు మళ్ళీ రీనీట్ రాస్తున్నారు. నీట్లో కూడా మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇదే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి చాలా నమ్మకంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు వచ్చేసి కొన్ని హెడల్స్ మేము నేర్చుకున్న దానికి అవకాశం దొరికింది ఈ 5 ఏళ్ళు. సో ఈ నేర్చుకున్న దాని మా ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్తో ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతామని చెప్పేసి యూనివర్సిటీ కూడా తొందరగానే చేసుకోగలుగుతామని చెప్పేసి నాకైతే ప్రగాఢ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం వచ్చేసి వేల మందిని, లక్షల మందిని మారుస్తామని కాదు, కనీసం నా దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళు ఒక 10 మంది అయినా గర్వంగా పోయి మేము ఆర్ఎన్ఆర్ స్టూడెంట్ అని చెప్పుకోగలిగే స్థాయికి వెళ్ళాలనేది ఆలోచన అనమాట. అందుకోసం అని చెప్పేసి 465 ఏ కాలేజ్ నుంచి వచ్చినా కానీ ఎవరైనా మంచి స్టూడెంట్ వస్తే కనుక మళ్ళీ ఫైనాన్షియల్గా వాళ్ళ పేరెంట్స్కి బరువు కాకుండా వాళ్ళ చదువు వచ్చేసి ఆర్ఎన్ఆర్, వాళ్ళ చదువు బాధ్యత వచ్చి ఆర్ఎన్ఆర్ తీసుకొని ఆర్ఎన్ఆర్ చదివిస్తుంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఎవరైనా మంచి స్టూడెంట్స్ వచ్చేసి జేఈ మెయిన్స్లో కానీ 99% వస్తే కనుక కాలేజ్ వచ్చేసి 2.5 lakhs క్యాష్ ప్రైజ్ వాళ్ళకి ఇస్తున్నారు. ఆ 2.5 lakhs వాళ్ళకి వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి వాళ్ళ బీటెక్ కూడా కంప్లీట్ అయిపోద్ది. నా ఉద్దేశం ప్రకారం వచ్చేసి మంచి స్టూడెంట్ 10వ తరగతి నుంచి వాళ్ళ ఇంజనీరింగ్ కానీ ఎంటెక్ వరకు కూడా ఆర్ఎన్ఆర్ చదివించాలనేది ఆలోచన అనమాట. సో అందుకోసం వచ్చేసి ఈరోజు వచ్చేసి ఆల్మోస్ట్ 465 వచ్చిన పిల్లలు 4 పిల్లలు ఉన్నారు. ఆ 4 పిల్లలు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.